నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతం నాతో పాటు అరిహంట్ క్యాపిటల్ నుంచి NISM సర్టిఫైడ్ టెక్నీషియన్ అండ్ ఫుల్ టైం ట్రేడర్ విజయ్ కుమార్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ విజయ్ కుమార్ గారు నమస్తే. సార్ నమస్తే విష్ణు సార్. విజయ్ కుమార్ గారు, ఈ వీడియోలో కాస్త డీటెయిల్గా కమాడిటీ ట్రేడింగ్ గురించి, కమాడిటీ మార్కెట్ గురించి కొంచెం డీటెయిల్గా మాట్లాడుకుందాం సార్. సో ప్రస్తుతానికి ఈ ప్రపంచంలో జరుగుతున్న యుద్ధాలన్నీ కూడా కమాడిటీ మార్కెట్స్ కోసమే జరుగుతున్నాయి. సో కమాడిటీ మార్కెట్స్ మీద తమ యొక్క ఆధిపత్యాన్ని చూపించుకోవడం కోసంగా కూడా ఇప్పుడు ఈ అమెరికా, ఇజ్రాయెల్ ఇవన్నీ యుద్ధాలు అయితే జరుగుతున్నాయి, ఇరాన్కి సంబంధించి యుద్ధాలు. మరి మీరు ఒక ట్రేడర్గా ఉన్నారు కాబట్టి ఇప్పుడు కమాడిటీ ట్రేడింగ్ అనే సిచ్యువేషన్ ఎలా ఉంది, అసలు కమాడిటీ ట్రేడింగ్ ఎలా చేస్తున్నారు, దీన్ని ఎలా మనం చాలా ఛాలెంజింగ్గా తీసుకుని వెళ్ళాలి ఇటువంటి క్రూషియల్ మార్కెట్లో? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు కమోడిటీ మార్కెట్స్ ఇంట్రడక్షన్ ఏంటో చెప్తాను సార్. కమోడిటీస్ గోల్డ్, సిల్వర్, క్రూడ్ ఆయిల్, న్యాచురల్ గ్యాస్, ఈ నాలుగు చాలా మందికి ఫెమిలియర్ గా తెలిసినటువంటి స్టాక్స్. ఇంకా కాపర్, జింక్, లెడ్, అల్యూమినియం కూడా ఉంటే పెద్ద ఎక్కువ వాల్యూమ్స్ నడవు సార్. మెటల్స్ ఇవన్నీ కూడా మెటల్స్ అవి. ఈ గోల్డ్, సిల్వర్, ఇవి క్రూడ్, న్యాచురల్ గ్యాస్ ఎనర్జీ సెక్టర్, ఇవేమో బులియన్స్, ఇవేమో మెటల్స్ కిందకి వస్తాయి సార్. ఇవి యాక్చువల్ గా మీరు అన్నమాట 100% రైట్ సార్. ఇది యుద్ధం జరిగేదే కమోడిటీస్ మీద ఆధిపత్యం, జరిగేదే కమోడిటీ మీద ఆధిపత్యం కోసం. ఇప్పుడు లాక్కోవడానికి అమెరికా రష్యాను వద్దన్నా, మన దగ్గర పెట్రోల్ ఇవ్వద్దని వెనిజులా మీదకి అటాక్ వెళ్ళినా అమెరికా ఇప్పుడు కాదు సార్, ఇది యుద్ధాలు 1960s నుంచే యుద్ధాలు చేస్తూనే ఉంది. ఇది పెట్రోలియం రిజర్వాయర్స్ గురించే చేస్తూ ఉంటది. సో అలాగే మనకు కూడా బీయింగ్ ఏ పర్సన్ మనకు కూడా ఒక హెడ్జ్ లాగా ఉపయోగపడుతుంది సార్. హెడ్జ్ అంటే మీరు ఈ ఈక్విటీ మార్కెట్ లో ఏ రిలయన్స్, TCS, సన్ఫార్మా కొనుక్కొని పెట్టారు. ఇక్కడ ఏదో ఫాల్ జరుగుతుంది, మీకు దీనికి సపోర్టివ్ గా హెడ్జ్ కి ఉపయోగపడడానికని ఇంట్రడక్షన్ చేసిన ఇది సార్ ఈ ట్రేడింగ్ అనేది. అంటే ఇటు మార్కెట్స్ కనుక ఫాలో అవుతుంటే మీ ఇన్వెస్ట్మెంట్స్ ని ఇటు కూడా కొన్ని డైవర్సిఫై చేస్తే మీ పోర్ట్ఫోలియో బ్యాలెన్స్ అవుతుంది. చూడండి, స్టాక్స్ పడిపోతే క్రూడ్, గోల్డ్, సిల్వర్ ఇది అవుతాయి. సో కమోడిటీస్ అనేవి చాలా రేర్ అండ్ స్కేర్సిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇవి వరల్డ్ వైడ్ హెడ్జింగ్ పనికొచ్చేటటువంటి సెక్టర్ సార్ కమోడిటీస్. మనం ఇండియన్ మార్కెట్ లోనే చేసుకోవాలి. ఇది వరల్డ్ వైడ్ ఉన్నటువంటి సప్లై అండ్ డిమాండ్ చైన్ మీద నడిచే బిజినెస్ ఇదంతా. న్యాచురల్ గ్యాస్ కానీ, క్రూడ్ కానీ ఇవి. ఇంకో రెండో అడ్వాంటేజ్ ఏంటంటే వీటికి లెవరేజ్ ఎక్కువ ఉంటుంది సార్. మనం కొన్ని ప్లాట్ఫామ్స్ ని మార్చి చేసుకుంటే లెవరేజ్ ఎక్కువ ఉంటుంది. ఇంకపోతే మన ఇండియన్ ట్రేడర్స్ లేదా మన తెలుగు రాష్ట్రాల ప్రజలకి అడ్వాంటేజ్ ఏంటంటే ఇందులో ఉన్నంత వాలటాలిటీ, ఇందులో ఇంపాక్ట్ అయినంత న్యూస్కి ఇందులో ఇంపాక్ట్ అయినంత ఇంటెన్సివ్గా ఇందులో ఇంపాక్ట్ అవ్వదు. ఆఫ్టర్ 5 వచ్చి మీరు ట్రేడింగ్ చేసుకోవచ్చు. ఇందులో 5 వరకు మీ వర్క్ ఏదో మీరు చూసుకున్నారు. 5 తర్వాత ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మార్కెట్ అవర్స్ అయిపోయిన తర్వాత కూడా సార్ ఒక అరౌండ్ 6:30 నుంచి కొద్దిగా మూమెంటం స్టార్ట్ అవుతుంది టిల్ నైట్ 11:55. మొన్నటి వరకు డే లైట్ సేవింగ్స్ జరిగినాయి కాబట్టి 11:55 దాకా జరిగింది. ఇప్పుడు అది అయిపోయింది కాబట్టి 11:30 క్లోజ్ అవుతుంది. అంటే మీరు కనుక సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ గురించి ఆలోచిస్తూ ఎక్కువ వాలటాలిటీని నేను తట్టుకోలేను, నాకు ఆఫీస్ అవర్స్, నా బిజినెస్ అవర్స్ ని నేను ఇబ్బంది పెట్టుకోకుండా నాకు ఏదైనా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కావాలి అనుకుంటే కమోడిటీ మార్కెట్ ఈస్ ద బెస్ట్ వే. ఈ కమోడిటీ మార్కెట్ లో మనకి గోల్డ్, సిల్వర్, న్యాచురల్ గ్యాస్, క్రూడ్ ఆయిల్, ఈ 4 బాగా యాక్టివ్ గా విత్ హ్యూజ్ వాల్యూమ్స్ తో జరుగుతాయి. అంటే మీరు బై చేయాలన్నా, సెల్ చేయాలన్నా, మనం ఎలా అయితే నిఫ్టీ స్టాక్స్ ని ఎలా అయితే అమ్ముతామో అందులో కొద్దిగా వాల్యూమ్స్ ఉంటాయి. ఈ 4గిట్లో ప్రిఫర్ చేయొచ్చు. రైట్. ఇప్పుడు గోల్డ్, సిల్వర్ కమాడిటీ ట్రేడింగ్ అనేది అంత అంటే ఈజీగా ఉంటుందా, చాలా కష్టతరమా దీన్ని మనం ఎదుర్కోవాలంటే? గోల్డ్, సిల్వర్ కంపేరింగ్ విత్ అదర్ ఈ మన ఇన్స్ట్రుమెంట్స్ తో గోల్డ్, సిల్వర్ అనేది హ్యూజ్ హై వాలటాలిటీ జరుగుతుంది. వాలటాలిటీ ఎక్కువ ఉంటది, బట్ మనం అడిగిన క్యాపిటల్ కూడా చాలా ఎక్కువ ఉంటది. అందుకని మనం ఏంటంటే జనరల్ గా బిగినర్స్, ఒక ఎక్స్పీరియన్స్ తక్కువ ఉన్న వాళ్ళు గోల్డ్, సిల్వర్ జోలికి వెళ్లకుండా ఉండడమే మంచిది. మీకు సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమే కావాలి. ప్యారలల్ అండ్ పార్షియల్ ఇన్కమ్స్ మాత్రమే స్టాక్ మార్కెట్ నుంచి వస్తాయి. మనం ఫుల్ టైం ఉండాలంటే మాలాంటి గ్రూప్స్ తప్ప అందరూ ఫుల్ టైం ఉండలేరు సార్. ఇందులో మీకు కావాల్సింది పార్షియల్ ఇన్కమ్, మీ మనీ ఏదో అక్కడ వర్కౌట్ అవ్వాలి. కాబట్టి మీరు ఈ క్రూడ్ ఆయిల్, న్యాచురల్ గ్యాస్ మీద కొద్దిగా నేర్చుకొని ఏదన్నా మాలాంటి వాళ్ళతో కమ్యూనిటీస్ లోనో ఆ ఇన్ఫర్మేషన్ ని గ్యాదర్ చేసుకొని గోల్డ్, సిల్వర్ జోలికి వెళ్లకుండా అట్లీస్ట్ మీరు ఒక 6 months అన్న వాటిని అబ్జర్వ్ చేస్తూ, అబ్జర్వేషన్ బాగుంది, పేపర్ ట్రేడింగ్ చేసాము, నేను అనుకున్న లెవెల్స్ అన్నిటికీ అది రీచ్ అవుతుంది అని ఒక 6 months మీకు కనుక అనిపిస్తేనే గోల్డ్, సిల్వర్ లోకి రావాలి.
ఎందుకంటే హై వాలటాలిటీ ఉంటుంది. ఇంకోటి ఎక్కువ క్యాపిటల్ డిప్లాయ్ చేయాలి, డిప్లాయ్ చేయాలి, క్యాపిటల్ ఎక్కువ డిప్లాయ్ చేయాలి. ఆ మూమెంటం ని మనం క్యాప్చర్ చేయలేము. ఈవెన్ మీరు స్టాప్ లాస్ పెట్టినా ఆ స్టాప్ లాస్ ని కొట్టకుండా పోతాయి, లేదు మీ బయింగ్ ఆర్డర్ పెట్టినా బయింగ్ ఆర్డర్ తీసుకోకుండా వెళ్తాయి. మనం ఒక ₹1,00,000 దగ్గర మనం బయింగ్ ఆర్డర్ పెట్టామనుకోండి సార్, 1,10,000 అవుతుంది. మనం ఏంటి ఇదేదో 10,000 ఇంకా పైకి పోతుందని 1,10,000లో కొంటాం, అది 90,000కి వస్తుంది. అంటే 10,000 లాస్ రావాల్సిన ప్లేస్ లో 20,000 లాస్ అవుతుంది. సో గోల్డ్ సిల్వర్ జ్యువెలరీకి తక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు, అబ్జర్వేషన్ ఏం తక్కువ చేసిన వాళ్ళు దానికి వెళ్లకుండా క్రూడ్ న్యాచురల్ గ్యాస్ ఆఫ్టర్ 5 మీకు మీ పనులు, మీ బిజినెస్లు, మీ జాబులు, మీ వర్క్లు అన్ని చూసుకున్న తర్వాత ఈవెన్ 6 o'clock నుంచి ఒక 2 to 3 hours దాని మీద స్పెండ్ చేసినా మీకు ఒక డీసెంట్ ఇన్కమ్ అయితే ఇవ్వగలిగేటటువంటి ఇన్స్ట్రుమెంట్స్ ఏమైనా ఉన్నాయంటే క్రూడ్ ఆయిల్, న్యాచురల్ గ్యాస్ సార్. ఒక ఫ్రీలాన్సర్ లాగా వర్క్ చేసుకోవచ్చు హ్యాపీగా సార్. మీరు ఏదేదో టైం వేస్ట్ చేసే పనులు బదులు ఇది నేర్చుకోండి ముందు. అసలు దాని లెవెల్స్ ఏంటి, ఎక్కడికి వెళ్తుంది. దెర్ ఈస్ ఎ టెక్నిక్ ఫర్ ఎవ్రీ ట్రేడ్ సార్, దెర్ ఈస్ ఎ టెక్నీషియన్ ఫర్ ఎవ్రీ ట్రేడ్. ఈ రెండు, ఇప్పుడు శాటిలైట్ పాడైపోయినా రిపేర్ చేయడానికి ఒకడు ఉన్నాడు, ట్రాన్స్ఫార్మర్ పేలినా రిపేర్ చేయడానికి ఒకడు ఉన్నాడు. స్టాక్ మార్కెట్ ఏం పెద్ద భూతం కాదు, మన అబ్జర్వేషన్. ఎందులో అయినా మీరు మాస్టర్ అవ్వాలి, మాస్టరీ కనుక సంపాదించాలంటే 2 కీ పాయింట్స్ సార్. కన్సిస్టెంట్ గా ఉండడం, అబ్జర్వ్ చేస్తూ వెళ్ళడం. ఈ 2 తప్ప మనం అన్ని చేస్తాం స్టాక్ మార్కెట్ లో. రైట్. సో మరి కమోడిటీ ట్రేడింగ్ లో మంచి లాభాల స్వీకరణ జరగాలి అంటే ఇక్కడ టెక్నికల్ గా ఎటువంటి స్ట్రాటజీస్ మనం ఇంప్లిమెంటేషన్ చేయాలి, ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి అసలు దీన్ని? టెక్నికల్ పార్ట్కి వస్తే మీరు ఎనీ ఇన్స్ట్రుమెంట్ సార్ సేమ్ అదే MACDలు, సేమ్ అదే RSIలు, బొల్లింజర్ బ్యాండ్లు, ఇలా ఫిబొనాచి రిట్రేస్మెంట్లు, FEG గ్యాప్, ఏది టెక్నికల్ గా మాట్లాడుకుంటే ఇవే అన్నిట్లోనూ చేసే పని. కాకపోతే ఏంటంటే మీకు ఆ పర్టికులర్ ఇన్స్ట్రుమెంట్ బిహేవియర్ అర్థం కావాలి. వెనస్డే రోజు క్రూడ్ ఆయిల్ ఇలా బిహేవ్ చేస్తుంది, వెనస్డే రోజు క్రూడ్ ఆయిల్ ఇలా బిహేవ్ చేస్తుంది. మీరు ఎన్ని వెనస్డేలు చూసారు? 200 వెనస్డేలు మీరు గమనించారు దాన్ని. అలా గమనిస్తేనే మీకు క్రూడ్ ఆయిల్ మీకు బెస్ట్ దోస్త్ అయ్యి మీకు మీరు అనుకున్న విధంగా మూవ్ అవుతుంది, లేదా అది మూవ్ అయ్యే విధంగా మీరు అనుకోగలుగుతారు. అంతే కదా సార్. ఇప్పుడు నా బెస్ట్ ఫ్రెండ్ ఏం తింటాడో నాకు ఎలా అయితే తెలిసిద్దో, లేదు నా బెస్ట్ ఫ్రెండ్ తాగిన తర్వాత ఎలా బిహేవ్ చేస్తాడు ఇతను, ఇలా ఆ బిహేవియర్ ప్యాటర్న్ అర్థం కావాలంటే మీరు కనీసం ఒక 200 days అయినా దాని లెవెల్స్ ని మార్క్ చేసుకోవాలి, దాని స్ట్రక్చర్ ని తీసుకోవాలి. మార్కెట్ లో 2 జరుగుతాయి సార్, ఐదర్ అప్ ఐదర్ డౌన్. ఇంతే కదా సార్, ఈ 2 జరిగేది. ఈ రెండింటి మధ్యలోనే డౌన్ అయినప్పుడు కొనుక్కుంటే అప్ అయ్యేది కదా, అప్ అయినప్పుడు సెల్ పొజిషన్ పెట్టుకోవచ్చు. మార్కెట్ లో ఇంకా నెగిటివ్, ఇండియా ఓడిపోయిద్దని ఎలాగైతే బెట్ కాయొచ్చో క్రూడ్ ఆయిల్ పడిపోయిద్దని కూడా కాయొచ్చు. కింద ఉన్నప్పుడు బై చేయాల్సింది కదా మనం. అవుట్ ఆఫ్ 10 times మీరు చేసి 7 times కాదు 6 times పాస్ అయినా ఎక్కువ మనీ వస్తుంది. కానీ అవుట్ ఆఫ్ 10 చెయ్యాలంటే అర్థం ఏంటంటే మీరు ఒక 200 days 300 days ఆ పర్టికులర్ స్టాక్ యొక్క బిహేవియర్ అర్థం చేసుకుని ఉండాలి. స్టాక్ బిహేవియర్ ఎగ్జాక్ట్లీ. ఇక్కడ లక్కీ పార్ట్ ఏంటంటే మనం 200 days అప్కమింగ్ 200 days చూడక్కర్లేదు సార్, బ్యాక్వర్డ్ 200 days చూసే ఛాన్స్ ఉంది. ట్రేడింగ్ వ్యూ కానీ ఇప్పుడు మీకు ఉన్నటువంటి మొబైల్లో వెనకాల 200 days ఏం జరిగిందో మీరు గమనించవచ్చు 10 రోజులు కూర్చొని. మీరేమో అప్కమింగ్ ప్రెడిక్షన్ ఏం చేయక్కర్లేదు. మీరు హిస్టరీ టెల్స్ 90% ట్రూతే సార్ ఇందులో స్టాక్ మార్కెట్లో. బయట హిస్టరీగా చెప్పేది, ప్రైస్ అనేది ఎప్పుడు నిజమే చెప్తుంది. నేను 8,000 ఉన్నటువంటి క్రూడ్ 8,500 అయింది అనేది మీరు ఇప్పుడు కాదు 2035లో కొట్టినా కానీ కనపడుతుంది. ఇది అమెరికా ఇజ్రాయెల్ వార్ అప్పుడు ఇలా పడింది అని. ఇలా 200 days వెనక్కి వెళ్ళండి. న్యాచురల్ గ్యాస్ను ఒక్క ఇన్స్ట్రుమెంట్ పట్టుకోండి, 1000 కిక్లు ప్రాక్టీస్ చేయకండి, ఒక్క కిక్నే 1000 సార్లు ప్రాక్టీస్ చేయండి. బూస్ట్లీ కొటేషన్ ఉంటుంది, ఐఎమ్ నాట్ ఫియర్ అబౌట్ హూ ప్రాక్టీసెస్ 1000 ways ఆఫ్ కిక్స్, బట్ 1 kick ని 1000 times ఎవడైతే ప్రాక్టీస్ చేస్తారో వాడంటే నాకు భయం అని. ఒకటే ఇన్స్ట్రుమెంట్ పట్టుకోండి, అది మీ బెస్ట్ ఫ్రెండ్ అయిపోవాలి. క్రూడ్ ఆయిల్, న్యాచురల్ గ్యాస్ 200 days వెనక్కి వెళ్ళండి. 30 minutes లో ఏం చేసిందో చూడండి, 15 minutes వచ్చాక ఏం చేసిందో చూడండి, 5 minutes చార్ట్ లో ఏం చేసిందో చూడండి. అంతా నోట్స్ రాయండి. మీ పిల్లలో ఉంటే వాళ్ళతో పాటు మీరు నోట్స్ రాయండి, క్రూడ్ ఆయిల్ నోట్స్. అంతే, వాళ్ళకన్నా జాబ్ వస్తుందో లేదో తెలియదు కానీ ఇది మాత్రం మీకు డబ్బులు ఇస్తుంది. సో ఇంకా కమాడిటీ ట్రేడింగ్ లో మెలకువలు తెలుసుకోవాలి, కమాడిటీ ట్రేడింగ్ కి సంబంధించి ఎటువంటి విషయాల పట్ల మనం జాగ్రత్తగా ఉండాలి అనేవి దాని గురించి ఏం చెప్తారు? ఈ కమోడిటీస్ లో మనకి ఎక్స్పైరీ లాగా వాళ్ళకి డేటా డ్రివెన్ ఇన్స్ట్రుమెంట్స్ ఇవి. వెనస్డే రోజు, థర్స్డే రోజు మన న్యాచురల్ గ్యాస్ నిల్వలు ఎంత ఉన్నాయి, వీటికి సప్లై ఎంత వచ్చింది,
డిమాండ్ ఇంత ఉంది, నా క్రూడ్ ఆయిల్ రిజర్వ్స్ ఇంత ఉన్నాయి అని చెప్పి అన్ని కంపెనీలు అనౌన్స్ చేస్తాయి సార్. ఆ ఇన్ఫర్మేషన్ ఒకదాన్ని చూసుకోవాలి. రెండు, ఇప్పుడున్నటువంటి వార్ సినారియో లాంటివి ఉంటే మనకి క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ పెరగడం, ఈ వార్ సినారియోలో కొద్దిగా అవుట్ ఆఫ్ ది మార్కెట్ ఉండడమా, లేదంటే చేసిన తక్కువ వాల్యూమ్తో చేయడమా చేయాలి సార్. ఇంకొకటి, ఈ డేలో దాని బిహేవియర్ ఎలా ఉంది. మీరు 6ంటికి వచ్చారు, మార్నింగ్ 9 to నైట్ 11:30 వరకు జరిగిద్దని చెప్పాం కదా సార్ ట్రేడింగ్. 9 to 11:30 మధ్యలో దీని బిహేవియర్ ఎలా ఉంది, దాని ట్రెండ్ ఎలా ఉంది. ఎనీ ఇన్స్ట్రుమెంట్, ఎనీ స్టాక్ సార్, ట్రెండ్ ఈజ్ యువర్ ఫ్రెండ్. ట్రెండ్ ఈజ్ యువర్ ఫ్రెండ్, సూపర్. ట్రెండ్ ఈజ్ యువర్ ఫ్రెండ్. మనం ఏం చేయాలి, ఆ ట్రెండ్ ఎలా ఉంది, ట్రెండ్తో పాటు మీరు ఉండాలి తప్ప ట్రెండ్కి అగైనెస్ట్గా మీరు ఉండలేరు. ఉన్నా కానీ డబ్బులతో పోగొట్టుకునే ఉంటారు. అంతే కదా సార్. నేను కొన్నాను, కింద పడిపోతుందండి, నేను బై చేసా, అప్ ట్రెండ్ అనుకొని బై చేసా, కానీ అది డౌన్ ట్రెండ్ అయింది. మీరు కూడా షిఫ్ట్ అవ్వాలి. మనం ఏమనుకుంటామంటే నేను తప్పు చేయడం ఏంటి, ఇది పెరగాల్సిందే అనుకుంటాం. ఈగోలకు పోయి పర్ఫెక్షన్ 100% పర్ఫెక్ట్ అవ్వాలన్న ఒక మిస్పర్ఫెక్షన్లో వెళ్ళి పోగొట్టుకుంటారు డబ్బులు. అది ఆ జాగ్రత్తలు, వాళ్ళ డేటా, దాని యొక్క ట్రెండ్ జాగ్రత్తలు తీసుకోవాలి. రైట్ సార్, రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ విజయ్ కుమార్ గారు. థ్యాంక్ యూ. ఇప్పుడున్న మార్కెట్ కండిషన్స్లో, ఇప్పుడున్న వాలటాలిటీ మార్కెట్లో కమాడిటీ ట్రేడింగ్ చేయాలి అంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అదేవిధంగా కమాడిటీ ట్రేడింగ్లో గోల్డ్ అండ్ సిల్వర్ ట్రేడింగ్తో ఎటువంటి ఇబ్బందులు ఉంటాయి ఏంటి అంటే, ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు గోల్డ్ అండ్ సిల్వర్ కమాడిటీ ట్రేడింగ్ చేయాలి అన్న దాని గురించి చాలా చక్కగా తెలియజేస్తే థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్.